సింగర్ జుబిన్ గార్గ్ మృతి మిస్టరీ వీడింది. సింగపూర్లో స్క్యూబా డ్రైవింగ్ చేస్తుండగా ఆయన చనిపోయారు. అయితే ఆయన మృతిపై సింగపూర్ పోలీసుల దర్యాప్తు రిపోర్టుతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రఖ్యాత అస్సాం గాయకుడు జుబిన్ గార్గ్ మృతి చుట్టూ నెల తరబడి కొనసాగిన అనుమానాలు, ఆరోపణలు, కుట్ర కథనాలకు సింగపూర్ పోలీసుల దర్యాప్తు నివేదికతో తెరపడింది. జుబిన్ గార్గ్ హత్యకు గురికాలేదని, ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటనని సింగపూర్ పోలీసులు స్పష్టం చేశారు. కోర్టుకు సమర్పించిన సమగ్ర నివేదికలో ఆయన మరణానికి కారణమైన పరిస్థితులను వివరించారు. సింగపూర్లోని లాజరస్ ఐలాండ్ సమీపంలో జరిగిన యాట్ పార్టీ సమీపంలో జుబిన్ గార్గ్ తొలుత లైఫ్ జాకెట్ ధరించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈతకు వెళ్లిన తర్వాత ఆయన స్వయంగా లైఫ్ జాకెట్ను తీసివేశారని చెప్పారు. మరోసారి ఈత కొట్టేందుకు సిద్ధమైనప్పుడు నిర్వాహకులు చిన్న సైజ్ లైఫ్ జాకెట్ ఇచ్చినా దాన్ని ధరించేందుకు జుబిన్ నిరాకరించినట్లు సాక్షులు కోర్టుకు తెలియజేశారు. ఘటన సమయంలో జుబిన్ మద్యం మత్తులో ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ట్యాక్స్ కాలేజీ పరీక్షలో ఆయన రక్తంలో ఆల్కహాల్ ఉన్నట్లు తేలిందన్నారు. సింగపూర్లో అనుమతించే చట్టపరమైన పరిమితికి 4 రెట్లు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్నట్లు చెబుతున్నారు పోలీసులు. మరోవైపు సాక్షుల వాంగ్మూలాల ప్రకారం జుబిన్ యాట్ నుంచి నీటిలోకి దూకి ఈత కొడుతూ తిరిగి యాట్ వైపు రావడానికి ప్రయత్నించారు. అయితే కొద్దిసేపటికే ఆయన చేతులు, కాళ్ళు కదలకుండా పోయాయని, ముఖం నీటిలో మునిగి తేలుతూ కనిపించాడని చెప్పారు. వెంటనే యాట్ సిబ్బంది ఆయన్ను బయటకు తీసి సిపిఆర్ ఇచ్చినా స్పందన లేకుండా పోయిందని చెబుతున్నారు. కొంతసేపటికి ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక జుబిన్ గార్గ్కు గతంలోనే హైపర్ టెన్షన్ ఫిట్స్ సమస్యలో ఉన్నట్లు కోర్టులో వెల్లడించారు. 2024లో చివరిసారిగా ఆయనకు మూర్ఛ వచ్చినట్లు రికార్డులు సబ్మిట్ చేశారు. అయితే ఘటన రోజు ఆయన మందులు తీసుకున్నారా లేదా అన్నది నిర్ధారించలేకపోయామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో ఎలాంటి దాడి, గాయాలు లేవని, కనిపించిన చిన్న గాయాలని సిపిఆర్ రెస్క్యూ సమయంలో ఏర్పడినవేనని తేల్చారు. జుబిన్ గార్గ్ను ఎవరైనా నీటిలోకి తోసేశారన్న ఆరోపణలకు ఆధారాలు లేవని సింగపూర్ పోలీసులు స్పష్టం చేశారు. ఆయన స్వచ్ఛందంగానే నీటిలోకి దూకి ఈత కొట్టారని, ఆత్మహత్యకు సంబంధించిన ఎలాంటి సూచనలు లేవని కోర్టుకు తెలిపారు. మొత్తం 35 మంది సాక్షుల వాంగ్మూలాలు, సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ ఆధారాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. ఇక భారత్లో ఈ కేసుపై అస్సాం పోలీసులు, సిఐడి అధికారులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. దాదాపు 12,000 పేజీలతో కూడిన భారీ ఛార్జిషీట్ దాఖలైంది. జుబిన్ మేనేజర్, ఈవెంట్ నిర్వాహకులు సహా పలువురిపై అనుమానాలతో విచారణ కొనసాగుతోంది. అయితే సింగపూర్ పోలీసుల నివేదికలో ఈ కేసు దిశ పూర్తిగా మారింది. నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్లో ప్రదర్శన ఇవ్వాల్సిన ముందు రోజే జుబిన్ గార్గ్ మరణించడం లక్షలాది మంది అభిమానులను శోక సముద్రంలో ముంచింది. ఇక నీటిపై ప్రత్యేక ప్రేమ ఉన్న గాయకుడిగా పేరొందిన జుబిన్ అదే నీటిలో ప్రాణాలు కోల్పోవటం విషాదకర పరిణామంగా మారింది. ఇక నెలల తరబడి దేశవ్యాప్తంగా చర్చకు దాచిన జుబిన్ గార్గ్ మృతి కేసులో మర్డర్ కాదు, కుట్ర లేదు, ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటనని నివేదిక స్పష్టం చేయడంతో ఈ మిస్టరీకి తెరపడింది. జుబిన్ గార్గ్ గానం అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినా ఆయన మృతి మాత్రం మద్యం, నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో మరోసారి గుర్తు చేసింది.